విశ్వామిత్ర, రామలక్ష్మణులు గంగ, సరయూ సంగమాన్ని దాటారు. ఒక భీకర అరణ్యంలోనికి ప్రవేశించారు. జనసంచారమే కాదు, జంతుసంచారం కూడా ఆ అడవిలో పెద్దగా కనిపించలేదు రామలక్ష్మణులకు. ఆశ్చర్యపోయారిద్దరూ. ఆ మాటే అడిగారు విశ్వామిత్రుణ్ణి. సమాధానంగా ఇలా చెప్పాడు విశ్వామిత్రుడు: రామలక్ష్మణుల్లారా, పూర్వం ఈ ప్రాంతం దేవేంద్రుని వరప్రభావంతో సస్యశ్యామలమై ఉండేది. ఎక్కడ పడితే అక్కడ జనం, దేనికీ కొరతలేకుండా ఉండేది. అగస్త్యుడు ఇక్కడే తపస్సు చేశాడు. ఈ ప్రాంతానికి మలద, కరుసమని పేరు. ఓహో అన్నట్టుగా ఒకరిని ఒకరు చూసుకున్నారు రామలక్ష్మణులు. ఆ కాలంలో సుకేసుడు అనే యక్షుడు సంతానం కోసం ఇక్కడ తపస్సు చేశాడు. అతని తపస్సు ఫలించింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నీకు 1000 ఏనుగుల శక్తి, సౌందర్యం, కోరిన రూపం ధరించగల కూతుర్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు. అదృశ్యుడయ్యాడు. వరప్రభావంతో సుకేసునికి తాటక జన్మించింది. ఆమె సుందుణ్ణి వివాహం చేసుకుంది. ఆ ఇద్దరికీ మహాక్రూరుడు మారీచుడు జన్మించాడు. ఆగాడు విశ్వామిత్రుడు. ఆసక్తిగా వింటున్న రామలక్ష్మణులను చూసి మళ్ళీ ఇలా చెప్పాడు: అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేశాడని చెప్పాను కదా. ఆ అగస్త్యునికి సుందుడు అపకారం తలపెట్టి మరణించాడు. తన భర్త మరణానికి కారణమైన అగస్త్యునిమీదకి మారీచుడు సహా తాటక దాడి చేసింది. అతన్ని చంపబోయింది. కోపం వచ్చింది అగస్త్యునికి. మారీచుణ్ణి రాక్షసుడు అయ్యేట్టుగా శపించాడు. సౌందర్యాన్ని కోల్పోయి భయంకర రూపంతో మెలగేట్టుగా తాటకను శపించాడు. ఆమెను నరహంతకిగా బతకమన్నాడు. అవునవును అన్నట్టుగా ఏదో పక్షి ఆ రకంగా కూసి అటటో ఎగిరిపోయింది. అగస్త్యుని శాపఫలితంగా భీకరరూపాన్ని పొందింది తాటక. రోషంతో అతని అను చరగణాన్ని తరిమి తరిమి కొట్టింది. అగస్త్యుడు సంచరించే పల్లెలు, పట్టణాలను కూడా వదల్లేదు. ఆయా ప్రాంతాల్లోని గో బ్రాహ్మణులను, ప్రజలను చంపి ఈ ప్రదేశాల్ని వల్లకాడుగా మార్చింది. భీకర అరణ్యం చేసింది. ముగించాడు విశ్వామిత్రుడు నిశ్శబ్దంగా ఉందంతటా. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ అడవి దద్దరిల్లేటట్టుగా పెనుకేక వినవచ్చింది. ఆ కేకకు మూలమూలల దాగిన జంతువులు, చెట్టు చివర్ల వేలాడుతున్న పక్షులు ప్రాణరక్షణ కోసం పరుగు అందుకున్నాయి. కేక వినవచ్చిన వైపు ఆశ్చర్యంగానూ, ఆసక్తిగానూ చూడసాగాడు రాముడు. రామా! ఆ కేక క్రూరురాలు తాటకదే. ఇక్కడకి అర్ధయోజనం దూరంలో ఉందది. దానిని నువ్వే సంహరించాలి. తాటకను నువ్వు తప్ప వేరెవరూ సంహరించలేరు అన్నాడు విశ్వామిత్రుడు తల వంచుకుని ఆలోచించసాగాడు రాముడు. అర్థం చేసుకున్నాడది విశ్వామిత్రుడు. రామా! ప్రజారక్షణ కోసం, అపకీర్తి, పాపాలతో నిమిత్తం లేకుండా రాజు అనేవాడు దుష్టులను శిక్షించాలి. ఇది అనాదిగా వస్తున్న ధర్మం. ఇలాంటి విషయాల్లో క్రౌర్యం తప్ప కరుణ రాజుకి ఉండకూడదు. స్త్రీవధ మహాపాపమని ఆలోచిస్తున్నావేమో? ఇది రాక్షసి. దీనిని వధించడంలో పాపం లేదు. గతంలో ఇలాంటి స్త్రీలను హతమార్చిన రాజులు ఎందరో ఉన్నారు. రాజులే కాదు, దేవేంద్రుడు కూడా స్త్రీని వధించాడు. భూదేవిని చంపేందుకు ప్రయత్నించిన విరోచన కుమార్తె మంధరను తన వజ్రాయుధంతో ముక్కలు చేశాడు దేవేంద్రుడు. విష్ణుదేవుడు కూడా స్త్రీని వధించాడు. ఇంద్రలోకాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన భృగుపత్నిని తన చక్రాయుధంతో విష్ణుదేవుడు ఖండించాడు. వారి కోవలోనే నువ్వూ ప్రవర్తించాలి. వెనుదీయకు. నా మాట విను. తక్షణం ఆ తాటకను సంహరించు అన్నాడు విశ్వామిత్రుడు. అయినా వంచిన తల ఎత్తలేదు రాముడు. ఆలోచిస్తూనే ఉన్నాడు. తండ్రి దశరథుని మాటలు గుర్తు చేసుకున్నాడు. అనుక్షణం మహర్షి ఆజ్ఞను పాటించమన్నాడు తండ్రి. వారి మాటను జవదాటకూడదనుకున్నాడు. విశ్వామిత్రుని మాటలు మననం చేసుకున్నాడు. మహర్షి మాటలు యుక్తమనిపించాయి. అప్పుడు తలెత్తాడు రాముడు. అంగీకారసూచికంగా సన్నగా నవ్వాడు. ప్రణామం చేశాడతనికి. దిక్కులు దద్దరిల్లేట్టుగా ధనుష్టాంకారం చేశాడు. కేకేస్తే తన కేకే ప్రతిధ్వనించాలి అడవిలో. ప్రతిగా ఎన్నడూ ఏ శబ్దమూ వినరాలేదింతవరకు. ఇన్నేళ్లకు చెవులు పగిలేలా వింటి మ్రోత వినవచ్చింది. అది ఎవరిది? దిగ్గున లేచింది తాటక. నరులెవ్వరూ అడుగుపెట్టలేని, పెట్టరాని అడవిలో అడుగు పెట్టడమే కాక కవ్విస్తున్నట్టుగా టంకారం చేసిందెవరు? ఎవరిది? భయంకరంగా గర్జించింది తాటక. పెద్ద పెద్ద అంగలు వేసింది. శబ్దం వినవచ్చిన వైపుగా నడిచింది. తాటక నడచి వస్తుంటే ఆమె కాలి కింద పెద్ద పెద్ద చెట్లే నలిగ విరిగపడుతున్నాయి. కొండరాళ్ళు ఎగరెగరిపడుతున్నాయి. రామలక్ష్మణులు నిల్చున్న చోటుకి చేరుకుంది తాటక.
ఆకాశం నుంచి కిందికి చూస్తున్నట్టుగా అంత ఎత్తునుంచి కిందికి బొమ్మల్లా నిల్చున్న రామలక్ష్మణులని, విశ్వామిత్రుణ్ణి చూసింది. ధనుసుతో సిద్ధంగా ఉన్న రాముడు తలెత్తి తాటకను చూశాడు. భయంకరంగా ఉన్నది. తాటకను చూస్తున్న లక్ష్మణుణ్ణి చూశాడు రాముడు. చూడు, ఈ రాక్షసి ఎంత భయంకరంగా ఉందో! దీన్ని చూస్తేనే చాలు, చనిపోతారు ఎవరైనా. ఉరుములాంటి గర్జన విన్నావు కదా? ఆ గర్జనకే గుండెలు పేలిపోతాయి అన్నాడు రాముడు. అవును అన్నట్టుగా చూశాడు లక్ష్మణుడు. రాక్షసి అయినా స్త్రీ. అందుకే చంపడానికి చేతులు రావట్లేదు. అయినా తప్పదు, తండ్రిగారి ఆజ్ఞ, మహర్షి ఆదేశం పాటించాలి. ముక్కు చెవులు ఖండిస్తాను, మరలిపోతుందేమో చూద్దాం అన్నాడు రాముడు. లక్ష్మణునితో మాట్లాడుతూ క్షణం ఆలస్యం చేశాడు. ఆ క్షణమే చాలన్నట్టుగా తాటక హుంకరిస్తూ రామలక్ష్మణులను అందుకునేందుకు చేతులు చాచింది. వారిస్తున్నట్టుగా విశ్వామిత్రుడు కోపంగా చూశాడామెను. రామచంద్రా అని పిలిచాడు. ఆ పిలుపుతో రాముణ్ణి హెచ్చరించాడు విశ్వామిత్రుడు. తనని చూసిన రామునికి ఆశీస్సులందజేశాడతను. రాముడు ఇక ఆలస్యం చెయ్యలేదు. నిశితసరాలు సంధించి తాటక రెండు చేతుల్ని ఖండించాడు. అంతలో లక్ష్మణుడు శరప్రయోగం చేసి ఆమె ముక్కు, చెవుల్ని ఖండించాడు. వెనుకడుగు వేసింది తాటక. మరలిపోయిందనుకున్నారు కాని లేదు. చీకట్లు కల్పించింది. చూస్తూండగానే అక్కడ ఇక్కడనిగాక అడవి అంతటా చీకటి అలుముకుంది. ఆ చీకటిలో శిలావర్షాన్ని కురిపించింది తాటక. వచ్చిపడుతున్న రాళ్లను తప్పించుకుంటూ ఓ ప్రక్కకి చేరుకున్నారు మహర్షి సహా రామలక్ష్మణులు. రామా, ఆలస్యం చెయ్యకు. కనికరించేందుకు ఇది సామాన్య స్త్రీ కాదు. రాక్షసి, నరహంతకు రాలు. యజ్ఞాలను ధ్వంసం చెయ్యడమే విధిగా పెట్టుకున్న పాపాత్మురాలు అన్నాడు విశ్వామిత్రుడు. పడమరదిశగా చూశాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రాముణ్ణి హెచ్చరించాడిలా మహర్షి. రామా, అదిగో చూడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడిందంటే ఈ రాక్షసి మాయలు అధికం అవుతాయి. ఇక ఆలస్యం చెయ్యకు. వెంటనే సంహరించు. రాముడు శబ్దవేధి సరాలు సంధించాడు. ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని ప్రయోగించాడు. తాటక శిలావర్షాన్ని ఛేదించాడు. విసురుతున్న రాళ్లన్నీ పిండిపిండి అవుతుంటే తట్టుకోలేకపోయింది తాటక. చీకటిని తొలగించి పెద్దగా నవ్వుతూ ప్రత్యక్షమయింది. రామలక్ష్మణులమీద పడేందుకు పరుగున రాసాగింది. వస్తున్న తాటకమీదకి ఎక్కుపెట్టిన బాణాన్ని వదిలాడు రాముడు. అది తాటక పొట్టలో చొచ్చుకునిపోయి వెలికొచ్చింది. ధారగా నెత్తురు కారుతోంటే భూమి అదిరేట్టుగా బాధగా పెనికేకపెట్టింది తాటక. కొండలా కూలిపోయింది. చనిపోయింది. ఆ దృశ్యాన్ని ఆకాశంనుంచి ఇంద్రాది దేవతలు చూశారు. ఆనందించారు. రాముణ్ణి అభినందించారు. మహర్షి అని విశ్వామిత్రునికి ఇలా విన్నవించారు. లోకహితం కోసం మీ దగ్గర ఉన్న మరిన్ని శస్త్రస్త్రాలను రామునికి ప్రసాదించండి తప్పకుండా అన్నాడు విశ్వామిత్రుడు. రాముణ్ణి గుచ్చి కౌగిలించుకున్నాడు. ఆప్యాయంగా అతని శిరస్సును చుంబించాడు. రాత్రి అయింది. ఆ రాత్రి మహర్షి సహా రామలక్ష్మణులు అక్కడే నిద్రించారు. తెల్లారింది. తాటక మరణంతో అగస్త్యుని శాపం తొలగింది. ఫలితంగా అరణ్యం ఫల పుష్పాలతో మనోజ్ఞమైంది. జనావాసానికి సిద్ధమైంది. స్నానాదికాలు ముగెసాయి. రాముణ్ణి సంతోషంగా చూశాడు విశ్వామిత్రుడు. రామా, తాటకను నువ్వు సంహరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకిక తిరుగులేదు. నర, సుర, అసుర, యక్ష, గంధర్వాదులను అవలీలగా ఓడించగలవు. మహావీరుడవవుతావు. అక్షయకీర్తి నీ సొంతమవుతుంది. అందుకోసం నాకు తెలిసిన మరిన్ని మహాస్త్రాలను నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు విశ్వామిత్రుడు. బ్రహ్మాస్త్ర, నారాయణాస్త్ర, ఐంద్రాస్త్ర, వరుణాస్త్ర, క్రౌంచ, వైద్యాధర, మానవ, మోహన, భాస్కర, హయశిరాస్త్రాలను ప్రసాదించాడతనికి. ఇంకా విష్ణుచక్ర, కాలచక్ర, దండచక్రాలను, వరుణపాశ, కాలపాశాది మహాస్త్రాలను, వాటి ఉపసంహారాస్త్రాలను అనుగ్రహించాడు. రాముడు స్వీకరించాడు. విశ్వామిత్రుడు ప్రసాదించిన మహాస్త్ర, ఉపసంహారాస్త్రాల శక్తులన్నీ రాముని చుట్టూ సేవకుల్లా నిలుచున్నాయి. ఆప్యాయంగా, ఆదరపూర్వకంగా చూశాడు వాటిని రాముడు. అవసరమైనప్పుడు ఆహ్వానిస్తాను, అప్పుడు రండి అన్నాడు. అందాక యథేచ్ఛగా ఉండండి అన్నాడు. సాగనంపాడు వాటిని. లక్ష్మణుని చూశాడు. తనని ఆనందాతిశయంతో చూస్తున్నాడు లక్ష్మణుడు. దగ్గరగా తీసుకున్నాడతన్ని రాముడు. మహర్షి అనుమతి తీసుకున్నాడు. తాను నేర్చుకున్న మహాస్త్రమంత్రాలన్నిటినీ లక్ష్మణునికి బోధించాడు.
బయల్దేరారు అక్కణ్నుంచి. ప్రయాణం సాగించారు. మధ్యాహ్నానికి ఒక ఎత్తైన పర్వతాన్ని సమీపించారు. ఆ పర్వతం ముందు రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి. అల్లిబిల్లిగా అల్లుకుని తీగలు ఉన్నాయి. పువ్వులు ఉన్నాయి. సువాసనలు వెదజల్లుతున్నాయవి. పువ్వుకి ఓ పక్షిగా చెప్పలేనని పక్షులు ఉన్నాయి. కలకలధ్వనులు చేస్తున్నాయి. పెంపుడు మృగాలుగా పులి, సింహాది జంతువులు ఉన్నాయి. మచ్చికగా ముచ్చటగా అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఎవరిదో ఆశ్రమం, బాగుంది. చూడముచ్చట అని పించింది రామునికి. సిద్ధాశ్రమం, ఆశ్రమ పరిసర ప్రాంతాలను కన్నార్పకుండా చూశాడు రాముడు. తర్వాత విశ్వామిత్రుణ్ణి అడిగాడిలా, మహర్షీ, ఈ ఆశ్రమం ఎవరిది? సమాధానంగా సన్నగా ముందు నవ్వాడు విశ్వామిత్రుడు. తర్వాత అన్నాడిలా, రామా, ఈ ఆశ్రమం నాదే. దీనినే సిద్ధాశ్రమం అంటారు. పూర్వం ఈ ఆశ్రమంలోనే విష్ణుదేవుడు, తర్వాత అదితి కశ్యపులు, ఆ తర్వాత వామనుడు ఘోర తపస్సు చేసి సిద్ధిని పొందారు. అందుకే దీనిని సిద్ధాశ్రమం అంటున్నారు. అవునా? అన్నట్టుగా తలాడించాడు రాముడు. పూర్వం విరోచనుని కుమారుడు బలి, ఇంద్రాది దేవతలనే కాదు, దిక్పాలకుల్ని కూడా జయించి లోకాల్ని ఆక్రమించుకున్నాడు. రాజ్యపాలన ప్రశస్తంగా చేయసాగాడు. మహాదాతగా కూడా పేరు పొందాడు. సప్తతంతువు అనే యజ్ఞాన్ని ప్రారంభించాడతను. యాచకుల కోర్కెలు తీర్చసాగాడు. ఆ సమయంలోనే అదితి, కశ్యపులు ఇంద్రాది దేవతల బాధను చూడలేక శ్రీహరిని గురించి ఇక్కడే ఈ ఆశ్రమంలోనే తపస్సు చేశారు. వారి తపస్సు ఫలించింది. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. కావాల్సింది కోరుకోమన్ననాడు. అప్పుడు అదితి కశ్యపులు శ్రీహరినే తమ బిడ్డగా జన్మించాలని కోరుకున్నారు. తమ బిడ్డగా జన్మించి ఇంద్రాదిదేవతల కష్టాలను గట్టెక్కించమన్నారు. దాంతోపాటు తాము తపస్సు చేసిన ఈ ఆశ్రమాన్ని సిద్ధాశ్రమంగా కరుణించమని వేడుకున్నారు. సరేనని అనుగ్రహించాడు శ్రీహరి, చెప్పాడు విశ్వామిత్రుడు. చేయిజాచి రాముణ్ణి దగ్గరగా తీసుకున్నాడు. మళ్ళీ చెప్పాసాగాడిలా, ధార్మికుల సొత్తును నయాన్నేగాని భయాన్న తీసుకోరాదు. ఆ సంకల్పంతోనే శ్రీహరి అదితికి ఇంద్రుని తమ్ముడిగా, వామనుడుగా జన్మించాడు. ఎదిగ విద్యలు ఆర్జించాడు. బ్రహ్మచారిగా వెళ్ళి బలిని దానం అడిగాడు. 3 అడుగుల భూమిని కావాలన్నాడు. దానికేముందే, తప్పకుండా ఇస్తానన్నాడు బలి. అదే అవకాశంగా వామనుడు త్రివిక్రముడు అయ్యాడు. భూనభోంతరాళం వ్యాపించాడు. ఒక పాదంతో భూమండలాన్ని, 2వ పాదంతో స్వర్గాదిలోకాలను ఆక్రమించాడు. 3వ పాదం మోపేందుకు సూది మొన మోపినంత స్థలం కూడా మిగల్చలేదు. దాంతో బలి ఆ పాదాన్ని తన శిరస్సున ఉంచమన్నాడు. మహాదాత, పరమభక్తుని శిరస్సు బ్రహ్మాండంతో సమానం కావడం వల్లే అలా కోరాడతను. వామనుడు అందుకు అంగీకరించాడు. బలిని స్థానభ్రష్టుణ్ణి చేశాడు. పాతాళానికి పంపాడతన్ని. తను భిక్షగా సంపాదించిన త్రైలోక్య రాజ్యాన్ని ఇంద్రునికి ధారబోశాడు శ్రీహరి. వచ్చి ఈ ఆశ్రమంలో చిరకాలం తపస్సు చేసుకున్నాడు. రాముని సహా వింటున్న లక్ష్మణుడు చేతులు జోడించి ఆశ్రమానికి దండం పెట్టాడు. రామా, నేను ఆ శ్రీహరి భక్తుణ్ణి కావడం వల్లే నాకిక్కడ తపస్సు చేసుకునే భాగ్యం లభించింది. ఇక్కడే ఈ ప్రాంతంలోనే నేను తలపెట్టిన యజ్ఞానికి రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారు. నువ్వు వారిని హతమార్చాలి. ఈ ఆశ్రమం పేరు నిలపాలి అన్నాడు విశ్వామిత్రుడు. తప్పకుండా అన్నట్టుగా తల ఎత్తి చూశాడు రాముడు. రాకుమారులతో వస్తున్న విశ్వామిత్రుని అల్లంత దూరంలో చూశారు శిష్యులు. ఆదరంతో వారికి ఎదురొచ్చారు. దగ్గర ఉండి సపర్యలన్నీ చేశారు. భోజనాలు అయ్యాయి. విశ్వామిత్రుణ్ణి సమీపించాడు రాముడు. నమస్కరించాడతనికి. యజ్ఞదీక్ష వహించాల్సిందిగా వేడుకున్నాడు. తెల్లారింది. యజ్ఞదీక్ష వహించాడు విశ్వామిత్రుడు. నాటినుండి రామలక్ష్మణులు రాత్రింబవళ్ళు అప్రమత్తమయ్యారు. ధనుస్సులు పట్టుకుని తిరుగుతూ యజ్ఞశాలను 5 రోజులు కాపాడారు. 6వ రోజు ఉదయం లక్ష్మణుణ్ణి దగ్గరగా పిలిచాడు రాముడు. ఇదే రాక్షసులు వచ్చే సమయం. జాగ్రత్త, చెప్పాడు. లక్ష్మణునితో రాముడు అలా చెప్పాడో లేదో అంతలోనే రాక్షసులు వస్తున్నారన్నట్టుగా హోమజ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లాయి. దాన్ని నిజం చేస్తూ రాక్షసుల పెడబొబ్బలు వినవచ్చాయి. బొబ్బలు వినవచ్చిన వైపుగా రాముడు తీక్షణంగా చూశాడు. మారీచ, సుబాహులు అను చరులు సహా ఆకాశాన్ని ఆక్రమించారు. యజ్ఞవేదికను చూసేందుకు కిందకి చూస్తూ పగలబడి నవ్వారు. రక్తవర్షం కురిపించారు. అగ్నులు మరింత జాజ్వల్యమానమయ్యాయి. రామలక్ష్మణులు ఒకరిని ఒకరు చూసుకున్నారు. తర్వాత మారీచ సుబాహుల్ని చూసి
కోపోద్రిక్తులయ్యారు. ముందుగా రాముడు బాణప్రయోగం చేశాడు. మారీచుని రొమ్మును గురిచూసి మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంతో మారీచుడు మూర్ఛపోయాడు. మూర్ఛపోయిన మారీచుణ్ణి కొన్ని యోజనాల దూరం తరలించుకుని పోయింది ఆ అస్త్రం. తరలించుకునిపోయి దక్షిణ సముద్రంలో పడవేసింది. వెంటనే మరో బాణాన్ని ప్రయోగించాడు రాముడు. అది ఆగ్నేయాస్త్రం. ఆ అస్త్రానికి ప్రాణాలు కోల్పోయాడు సుబాహుడు. నాయకులు మారీచ సుబాహులు లేకపోవడంతో అనుచరులకు ప్రాణభయం పట్టుకుంది. అయినా యజ్ఞాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు రామలక్ష్మణులిద్దరూ వారిని వంతులు వేసుకుని మరీ హతమార్చారు. రాక్షసుల బాధలేకపోవడంతో పవిత్రాహుతులతో నిరాటంకంగా విశ్వామిత్రుని యాగం ముగిసింది.